కృష్ణమ్మ వరద కొనసాగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి, తెలంగాణ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అతి భారీ వర్షాలు ప్రస్తుతానికి గడిచిన 24 గంటల్లో లేవు, కానీ చాలా ప్రాంతాల్లో 16 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి ఫ్లడ్ ఇంకా కొనసాగుతూ ఉంది కిందకి. శ్రీశైలం నుంచి 5 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి కూడా 12 గేట్లు లిఫ్ట్ చేసి పులిచింతల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టి డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టుల్లో కొన్ని గేట్లు ఓపెన్ చేసి ఉంచారు. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతా ఉంది, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి 1,62,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ నుంచి జూరాలకి వరద చేరుతూ ఉంది. ఆల్మట్టి నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయాయి. ఇక ఆ ఆల్మట్టి డ్యామ్ కింద కాలువలకు విడుదల చేయగా అదనంగా వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకి వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టులో సహజంగా ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. సాగు కూడా ఉంది, కెనాల్స్ కూడా ఉన్నాయి. నిర్మించిన సమయంలో 13 టీఎంసీలు అని చెప్పారు, కానీ అందులో పూడిక ఏర్పడి 9 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 11 యూనిట్ల ద్వారా 38,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేశారు. 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా మరో 1,50,000 క్యూసెక్లు, మొత్తం మీద 1,88,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకు గాను 882 అడుగుల వరద ఉంది. 215.8 టీఎంసీలకు గాను 199 టీఎంసీల వరద చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,88,000 క్యూసెక్ల వరద, జూరాల నుంచి తుంగభద్ర నుంచి మరో 46,000 క్యూసెక్లు, మొత్తం మీద 2,30,000 క్యూసెక్ల పైగా వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 35,000, అందిరీనేవా ద్వారా 3,250, ఇక తెలంగాణ వైపు భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,900 క్యూసెక్లు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 65,000 క్యూసెక్లు, 5 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,80,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 590 అడుగులకి 589.5 అడుగుల వరద చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఎడమ కాలువకు 8,500 క్యూసెక్లు, కుడి కాలువకు 9,000 క్యూసెక్లు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్లు రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,000 క్యూసెక్లు పులిచింతల ప్రాజెక్టు చేరుతా ఉన్నాయి. ఇక గేట్లు ఎత్తివేయడం ద్వారా 12 గేట్లు ఎత్తివేయడం ద్వారా పులిచింతల ప్రాజెక్టుకి ఒక 2 లక్షల క్యూసెక్లు వరదను వదిలారు. మొత్తం మీద పులిచింతల ప్రాజెక్టుకి 2,50,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. 45 టీఎంసీల కెపాసిటీకి 44 టీఎంసీల వరద ఉంది. గేట్లన్నీ ఎత్తేసి దాదాపు 2,60,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా 49 గేట్లు ఎత్తి 2,56,000 క్యూసెక్ల వరదని సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. పంట కాలువలో కూడా దాదాపుగా 12,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడనం వాయుగుండంగా మారుతూ ఉంది. మరో అల్పపీడనం 23వ తేదీ తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. మరో వారం రోజుల పాటు ఇలాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణానదిలో ప్రవాహం మరో వారం రోజుల పాటు ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు నమోదైతే ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. ముంబైలో మనం చూసాం, 24 గంటల్లోనే 17 సెంటీమీటర్ల అతి భయంకరమైన వర్షం పడి ముంబై నగరం మొత్తం ఎక్కడ చూసినా 3 అడుగుల నీరు నిలబడింది. సరే, ముంబై నగరంలో పడ్డ నీళ్లు కృష్ణానదిలోకి రావు. అయితే కృష్ణానదిలో వరద మాత్రం మరొక వారం రోజులు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది రాబోయే 24 అవర్స్లో పడే వర్షాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.